లైఫ్లో మనం ఎదగాలి అనుకుంటాము, బట్ ఒకేసారి సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళ వల్ల కావచ్చు, మనం కింద పడిపోతూ ఉంటాం. మళ్ళీ పైకి లేస్తాం, మళ్ళీ మనం బిల్డ్ చేసుకుంటాం, మళ్ళీ ఎదగాలనుకుంటాం, మళ్ళీ కింద పడిపోతాం. ఇలా లైఫ్లో కింద పడిపోయిన ప్రతిసారి మనల్ని మనం నిలదొక్కుకోవడం లేకపోతే పైకి లేగడం కష్టం అంటారా? అస్సలు కష్టం కాదు. కింద పడ్డ ప్రతిసారి ప్రతి ఒక్క వ్యక్తి పైకి లేవచ్చు. కింద పడ్డ ప్రతిసారి పైకి లేవడానికి ఎవరు, పక్కింటి వాళ్ళ, ఎదుటింటి వాళ్ళ, నీ గురువా, నీ మిత్రుడా, ఎవరు అని అడిగితే ఎవ్వరూ కాదు, నువ్వే. పైకి లేవాలి 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 అని నువ్వు అనుకుంటేనే లేస్తావు. సార్, ఒక సిచ్యువేషన్లో అన్నిసార్లు పడుతూ లేస్తూ ఉంటే చిరాకు వస్తుంది కదా? చిరాకు వస్తుంది. నువ్వు ఎప్పుడైనా గమనించవలేదో, జీవితంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఆ ముగ్గురు మనలోనే ఉండవచ్చు, లేదా మొత్తం సమాజంలో ఉండవచ్చు. 1, సామాన్యంగా బతికేద్దాం అనుకున్న వాళ్ళు. 2, వీలైతే ఎదుగుదాంలే అనుకున్నవాళ్ళు. 3, ఎలాగైనా సరే ఎదగాలి అనుకున్నవాడు. ఈ ముగ్గురు కూడా మనలో ఉంటారు అనుకుంటాను నేను. ఇప్పుడు మామూలుగా 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆడుతూ పాడుతూ రాసేస్తాము, ఎంసెట్ ఎగ్జామినేషన్ ఆడుతూ పాడుతూ రాసేస్తాము. ఆ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఇన్ఫోసిస్ వాడు ఏదో ఒక ఎగ్జామ్ పెట్టేయట్లేదు, ఐఏఎస్ ఎగ్జామ్ పెట్టేట, యూపీఎస్సీ వాడు అనుకున్నప్పుడు అంతవరకు క్యాజువల్గా చదివేసాను. నువ్వు నీలోంచి శక్తి సామర్థ్యాలని వెలికి తీసి ప్రపంచాన్ని మర్చిపోయి దాని మీద నేను దృష్టి పెట్టి ఒక 8 నెలలో 6 నెలలో లేకపోతే 1 ఇయర్ చదివి నువ్వు ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసి పాస్ అవ్వచ్చు. అంటే నువ్వు ఈ 3 ఏ స్టేజ్లో ఉన్నావంటే 3 ఉండవచ్చు. ఎదగడం మనకు అవసరమా అనుకోవచ్చు, అవకాశం వచ్చేదనరా అనుకోవచ్చు, పోరాడి గెలుస్తాను అనుకోవచ్చు. ముగ్గురు నీలో ఉంటారు. అందుకని ఎవడైనా కానీ ఈ ప్రపంచంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే మాత్రం పోరాడి గెలవాల్సిందే. పోరాడే వాడికి ఎప్పుడూ కూడా ఇది కష్టంలా అనిపించదు, ప్రతిబంధకంలా అనిపించదు. అరణ్యవాసము, అజ్ఞాతవాసము పాండవులకు వచ్చినప్పుడు కృష్ణుడు చెప్పిన మాట ఏంటంటే, అరే బాబా, ఇది ఎందుకు మీరు అరణ్యవాసము అజ్ఞాతవాసము అనుకుంటారు, దీన్ని ట్రైనింగ్ గ్రౌండ్ అనుకోండి. అందుకని ఈ ప్రాసెస్లో భీముడు ఎంత గొప్పవాడు, అతను భీముడు ఏమైనా యుద్ధం చేయగలడా లేదా అనే దానికోసం అనేక మంది, హిడింబాసురుడు కావచ్చు, మరొక అసురుడు కావచ్చు, ఇలా అనేక మంది వాళ్ళకి తగిలారు. భీముడు యొక్క గొప్పతనం, కీచకుడిని సంహరించిన, మన హిడింబాసురుని సంహరించిన, ఎవరిని సంహరించిన అతనిలోంచి ఒక శక్తి సామర్థ్యాలు వెలికితీసే అవకాశం అజ్ఞాతవాసంలో, అరణ్యవాసంలో వచ్చాయి. పాశుపతాస్త్రం, నాగాస్త్రం, వాయవ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం, మానవాస్త్రం లాంటి అనేకమైన అస్త్రాలను సాధించుకోవడం అనేది అర్జునుడికి ఎక్కడ సాధ్యమైందంటే అజ్ఞాతవాసాల్లో సాధ్యమైంది. సో నాకు కష్టం వస్తే ఇది కష్టం కాదు, ఐ హ్యావ్ టు కోప్ అప్, ఐ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్. అంటే ఎవరిని వాళ్ళే మోటివేట్ చేసుకోవాలంటారు. మోటివేట్ చేసుకోకపోతే నష్టం నీకే అంటాం. నేను మోటివేట్ చేసుకోమని అన్నాం, మన ఎందుకు మరి నష్టం? ఏదైనా అదే, దాంట్లో పరమార్థం అదే కదా. నష్టం నీకే. సామాన్యంగా పోరాడద్దు. ఉన్నత స్థితికి వెళ్దాం అనుకుంటున్నాను అయితే పోరాడు, కానీ ఫస్ట్ స్టేజ్లో ఉండి లాస్ట్ స్టేజ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు సైకిల్ నేర్చుకోవాలంటే సైకిల్ మీద ఎక్కాల్సిందే, తొక్కాల్సిందే, పడాల్సిందే. నువ్వు తొక్కేలోపు అది కూడా నేను ఒకసారి తొక్కుతుంది. తొక్కించుకో. బ్యాలెన్స్ చేసే క్రమంలో ఒక చిన్న లెర్నింగ్ నేర్చుకొని ఆ కొంచెం ముందుకెళ్తావు. అందుకని ఖచ్చితంగా అట్లా.